వీడియోను లయన్స్టన్ మీ ముందుకు తీసుకువచ్చారు. చోళ రాజవంశం. చోళ రాజవంశం దక్షిణ భారతదేశ చరిత్రలో ప్రముఖమైన మరియు ప్రభావవంతమైన రాజవంశం. రాజవంశం మధ్యయుగ కాలంలో దాని అత్యున్నత స్థాయితో సుదీర్ఘమైన మరియు ప్రసిద్ధ పాలనను కలిగి ఉంది. చోళులు ఈ ప్రాంతం యొక్క రాజకీయ, సాంస్కృతిక మరియు నిర్మాణ భూభాగంపై శాశ్వత ప్రభావాన్ని చూపారు. ప్రారంభ చోళులు సిర్కా 300 బీసీఈ 300 సీఈ చోళ రాజవంశం యొక్క మూలాలు కొంతవరకు అస్పష్టంగా ఉన్నాయి మరియు చారిత్రక ఆధారాలు పరిమితంగా ఉన్నాయి. తమిళ ప్రాంతంలో సంగం కాలంలో ప్రారంభ చోళులు స్థానిక పాలక కుటుంబంగా ఉద్భవించారు. కరికాల చోళ వంటి ప్రముఖ ప్రారంభ చోళ పాలకులు సంగం సాహిత్యంలో ప్రస్తావించబడ్డారు. ఈ కాలంలో వారి పాలన మరియు సమాజంపై అంతర్దృష్టులను అందించారు. మధ్యయుగ చోళులు సుమారు 848 నుంచి 1279 వరకు సీఈ మధ్యయుగ కాలం చోళ శక్తి మరియు ప్రభావం యొక్క శిఖరాన్ని గుర్తించింది. 985 నుండి 1014 సీఈ వరకు పాలించిన రాజరాజ చోళ తరచుగా గొప్ప చోళ చక్రవర్తులలో ఒకరిగా పరిగణించబడతారు. అతను చోళ భూభాగాన్ని విస్తరించడానికి మరియు హిందూ మహాసముద్రంలో బలమైన నావికాదళ ఉనికిని స్థాపించడానికి విస్తృతమైన సైనిక కార్యకలాపాలను చేపట్టాడు. రాజరాజ చోళుడు కూడా చోళుల శిల్పకళలో అత్యుత్తమ కళాఖండమైన తంజావూరులోని బృహదీశ్వర ఆలయాన్ని ప్రారంభించడంలో ప్రసిద్ధి చెందాడు. అతని వారసుడు రాజేంద్ర చోళ 1012-1044 సీఈ విస్తరణ విధానాలను కొనసాగించాడు మరియు ఆగ్నేయాసియాకు విజయవంతమైన నౌకాదళ యాత్రలను చేపట్టాడు. చోళులు సముద్ర వ్యాపారులుగా మారారు, సుమత్రా మరియు జావా వంటి ప్రాంతాలకు చేరుకున్నారు, సుదూర ప్రాంతాలతో వాణిజ్య మరియు సాంస్కృతిక సంబంధాలను ఏర్పరచుకున్నారు. చోళ పరిపాలన బాగా వ్యవస్థీకృత బ్యూరోక్రసీ, సమర్థవంతమైన ఆదాయ వ్యవస్థ మరియు బలమైన సైన్యం ద్వారా వర్గీకరించబడింది. సమాజం స్థిరీకరించబడింది. రాజు అగ్రస్థానంలో ఉన్నాడు మరియు వివిధ పరిపాలనా అధికారులు, స్థానిక నాయకులు మరియు సాధారణ ప్రజలు సామాజిక సోపానక్రమాన్ని ఏర్పరుస్తారు. తరువాతి చోళులు సిర్కా 1070 నుంచి 1279 వరకు సీఈ తరువాతి చోళుల కాలంలో వారి శక్తి క్షీణించింది. అంతర్గత కలహాలు మరియు బాహ్య దండయాత్రలు, ముఖ్యంగా చాళుక్యులు మరియు తరువాత పాండ్యులు, చోళ రాజవంశాన్ని బలహీనపరిచాయి. సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ చోళులు 13వ శతాబ్దం వరకు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలను పాలించారు. హొయసలలు మరియు పాండ్య రాజవంశం చివరికి చోళ పాలనకు ముగింపు పలికింది. చివరి ప్రముఖ చోళ చక్రవర్తి 13వ శతాబ్దం చివరిలో పాలించిన రాజేంద్ర చోళ III. వారసత్వం. చోళులు బృహదీశ్వర ఆలయం, గంగైకొండ చోళపురం మరియు ఐరావతేశ్వర ఆలయంతో సహా వారు నిర్మించిన ఆలయాలలో స్పష్టంగా కళ మరియు వాస్తుశిల్పానికి గణనీయమైన కృషి చేశారు. చోళుల కాంస్య శిల్పాలు వాటి కళాత్మక నైపుణ్యం కోసం జరుపుకుంటారు. తమిళ సాహిత్యం అభివృద్ధిలో చోళులు కూడా కీలక పాత్ర పోషించారు. చోళ రాజులు కళలకు పోషకులు మరియు వారి పాలనలో ఇతిహాసాలు మరియు పద్యాలతో సహా అనేక సాహిత్య రచనలు అభివృద్ధి చెందాయి. ముగింపులో చోళ రాజవంశం యొక్క చరిత్ర పెరుగుదల, కీర్తి మరియు చివరికి క్షీణత యొక్క మనోహరమైన కథ. వారి వారసత్వం వారు దక్షిణ భారతదేశంలో మరియు వెలుపల వదిలివేసిన నిర్మాణ అద్భుతాలు, సాంస్కృతిక విజయాలు మరియు సముద్ర ప్రభావం ద్వారా కొనసాగుతుంది. చూసినందుకు ధన్యవాదాలు. లయన్స్టన్ సెల్ట్జర్ని ప్రయత్నించండి.